హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటాము. సో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అందరినీ నామినేట్ చేస్తుంటారు, లైక్ అక్కడ ఉన్న హౌస్మేట్స్ని. సో ఫస్ట్ ప్రియా వచ్చారు. ప్రియా వచ్చి నార్మల్గా వచ్చేసి లైక్ ఎవరిని సంజనా గారిని నామినేట్ చేశారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాము ఆల్రెడీ లైవ్ ఎపిసోడ్ దాంట్లో. ఎందుకంటే సంజనా గారిని నామినేట్ చేసి ఆల్రెడీ చెప్తారు లైక్ మీరు అసలు మీకు ఎలా కనిపిస్తుంది, క్లాస్ అంటే ఏంది అసలుకి, మీరు సుమన్ గారిని తొక్కలో కెప్టెన్ అలా అన్నారు, అసలు మీరు ఇంతకుముందు లెక్కలేరు. నేను యాక్చువల్గా హౌస్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ పర్సన్ అంటే మీరు పేరని చెప్పారు, కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదు. మీరు కంటెంట్ కోసం కావాలని దొంగతనాలు చేయడం కానీ, లైక్ మీరు ఒక పర్సన్ క్యారెక్టరైజేషన్ చెప్పిన అసలు మీరు క్యారెక్టర్ చేయడానికి మీరు ఎవరు అసలుకి అంటే దివ్య అని అంటారు కదా తను. సో బండలాగా ఉంది అది అంటే నేను కూడా అలానే అంటే అది మీదండి, సో ఏరో వాళ్ళు అనడానికి మీకు రూల్ లేదు అది అని చెప్తుంది. సో అది పక్కన పెడితే అది కరెక్ట్. యాక్చువల్లీ సంజనా గారు ఇంత ముందులాగా లేదు. ఇప్పుడు ఏంటంటే తన కంటెంట్ కోసము ఏదో ఒకటి చేస్తూ ఉంది. ఐ మీన్ బట్ ఇంతకుముందు అంటే ఎగ్జైన్ దొంగతగా ఇవన్నీ ఓకే. ఇప్పుడు తను ఎప్పుడైతే నామినేషన్లో ఉంటుందో అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే నామినేషన్లో ఉంటుందో తను రియల్ క్యారెక్టర్ బయటపడుద్ది. అంటే దాంతో అందరిని అరవడం కానీ ఏంటి అనడం కానీ, బట్ యాజ్ ఏ పర్సన్ సో అలా అనకూడదు. మీకు ఎంత ఉన్నా కానీ సో ఒక పర్సన్ అలా అనకూడదు. సో తనే అది చెప్తుంది. సో మీరు ఒకరినన్నా తర్వాత కళ్యాణ్ కూడా అంటుంది. సో కళ్యాణ్ అసలు నీకు ఇమ్ము స్లిప్ ఇచ్చాడు, సో నువ్వు ఎలా తనని అక్కడ పోయి మార్చేస్తావు, ఎక్కడ ఉన్నా కానీ ఇమ్ముని అడగాలి కదా అని చెప్పి ఇచ్చేసి సరే నువ్వే ఆ రీజన్ కూడా చాలా అసలు రీజనే కాదు, నువ్వు వేసింది సంజనాన్ని ఓటు అని చెప్పి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ రాముకి వేస్తారు. రాముకి అయితే అది కూడా నాకు అంత రీజన్ అనిపించలేదు, ఎందుకంటే నువ్వు ఆ టీంలోంచి ఆ టీంలోకి వెళ్ళిపోయావని చెప్తుంది. నాకు అది అంత రీజన్ ఏమి అనిపించలేదు. అలానే మనీష్ గారు వస్తారు. మనీష్ గారు వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చేసి అతనైతే ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఇండైరెక్ట్గా లైక్ అన్నీ తనుజనే అంటారు. తనుజని అనేసి లైక్ ముద్దమందారం చోర పువ్వు పెడుతుంది అది ఇది, లైక్ మీరు ఎందుకు ఓటేయలేదు, తను ఓటేసిన కప్పు మీ చేతులు పెట్టాడు ఇమానియల్, సో నువ్వు వాళ్ళకి ఓటేసావు, నీకు అర్థమవుతాను నువ్వు ఏమి గేమ్ ఆడుతున్నావు అని మొత్తం చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది అందరూ టార్గెట్ చేశారు తనుజాని. సో అలానే ఫ్లోరా వచ్చి రీతుకి వేస్తుంది. ఎందుకంటే అమ్మ ఇదంటే ఓల్డ్ చింతకాయ పచ్చలాగా ఓల్డ్, ఇంతకుముందు నువ్వు నా టాస్క్ అడ్డొచ్చి నువ్వు అదే తీసుకొస్తుంది, ఇది ఫేక్, సో నువ్వు రిలేషన్స్ ఆడుకుంటూ అది ఇది అని చెప్పి సో నాకు అనిపిస్తుంది. సో తర్వాత సుమన్కి ఇస్తాడు. సుమన్ వచ్చి సంజనాని వేస్తాడు. సంజనాని వేసేటప్పుడు నార్మల్గా అదే మీరు నన్ను తొక్కలో కెప్టెన్ అన్నారు, మీకు నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను అని మేము పాయింట్స్ చెప్తారు. అది నిజమే, తను చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. బట్ తను అలా అనడము చాలా తప్పు. సంజనాకి ఈసారి చాలా నెగిటివ్గా చేసిందండి. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ గ్యాప్ వస్తుంది. సో దాంట్లో వచ్చి నువ్వు అసలుకి క్యాప్టెన్కే పనికిరావు, నువ్వు ఇన్క్యాపబుల్ క్యాప్టెన్ అది ఇది అని చెప్తే నాకు అనిపిస్తుంది. సో తను కావాలని సుమన్ని అలా అనడం కానీ, ఎందుకంటే తన క్యాప్టెన్ ఉన్నప్పుడు అన్నీ ప్రతి ఒక్కరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు దీన్ని అంటారు. తర్వాత సంజన మాధురి గారికి గొడవ కొడుతుంది. సంజన మాధురి గారు గొడవ లేదండి, తను ఏదో మాట్లాడుకుంటా ఉంటుంది. మీకు తెలుగు రాదు అది ఇది అంటే, అవును నాకు తెలుగు రాదు అది ఇదని అంటే, మీకు ఏమి రాదు తెలుగు రాదు ఏమి రాదు అది ఇది అని చెప్పి ఇంకా చాలా కొంచెం స్ట్రాంగ్ అని కూడా షటప్ అని అదని, లైక్ మీకు దండం పెడతా అంటే మీరు నాకు దండం పెట్టడానికి, చచ్చిపోయిన వాళ్ళు దండం పెడతారు, హూ ఆర్ యూ అంటే నేను సంజన అంటది, లైక్ అసలు నాకెందుకు దండాలు పెడతారు అది ఇదని, లైక్ ఏమో వస్తాడు అసలుకి అసమర్థత కెప్టెన్ అది ఇది అంటే, నేను ఎందుకు అసమర్థత కెప్టెన్ అది ఇది అని చెప్పేది సంజన పోయి ఏడుస్తుందండి. తను అన్నం ఎందుకు ఏడవడం ఎందుకు, నేను నాన్ సెన్స్ ఫెలోని అది ఇది అని చెప్పి ఓదానికి ఇమ్మూ పోయి ఓదాస్తాడు. సో ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ అండి రీతు డెమోన్ గొడవలు, ఈ గొడవలు ఏమో నాకు అర్థమే కావట్లేదు. అసలుకి ఎలా ఉందంటే 3 పిల్లలు గొడవ పెట్టుకున్నట్టు ఆ దొంగ టాస్క్లో ఆ మనీ గురించి పడతానే ఉందండి గొడవ. నాకు తెలిసి అసలుకి ఇంక ఇది అయిపోదాం, ఈ వారం అంతా ఈ గొడవ పడతానే ఉంటుంది ఇద్దరి మధ్య. ఇమ్మి కూడా వెళ్ళి చెప్పాడు రీతు వాళ్ళకి, అసలు బయట ఎలా వెళ్ళొద్దో మీకు అర్థమవుతుందో, ఆడియన్స్ చూస్తుంటారు, మీరేది ఇంకా ఇలా గొడవ పెడుతున్నారు, సో ఒకసారి చూసుకున్నాడు. నాకు సీరియస్లీ అండి వాళ్ళు కంటిన్యూగా గొడవ పడ్డారు. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ గొడవ పడుతున్నారు. కంటిన్యూగా జరుగుతూనే ఉంది. తర్వాత శ్రీజ వస్తుందండి. శ్రీజ అయితే ఇంకా హైలైట్. శ్రీజ రాగానే ఓవర్ యాక్షన్ చేస్తుందండి. అంటే వెళ్ళొచ్చింది కదా, రీఎంట్రీ వచ్చింది కదా, వెళ్ళింది రాగానే తనుజాని మీరు బాండింగ్స్తో ఆడతారు, నేను అక్క అనట్లేదు, మళ్ళీ అక్క అంటే మళ్ళీ ఈ రిలేషన్తో నాకు కప్పు వచ్చినా కానీ నువ్వు నాకు ఇచ్చేయి అంటావు అది ఇదని చెప్పి చాలా అంటుంది. లైక్ మీరు ఏం మాట్లాడారు, ప్రతి దాంట్లో సపోర్ట్ అంటే ఇంతవరకు ఏ గేమ్ ఆడలేదు అది ఇది అంటే నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బాండింగ్స్ ఉన్నాయి, ఎవరు హైలైట్ అవ్వట్లేదు, తనుజన హైలైట్ అవుతుంది. మీకు అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కరు తనుజని టార్గెట్ చేశారు.
తర్వాత పోయి కళ్యాణ్, సో తనుజకి అని తర్వాత బిగ్ బాస్ అంటారు వీడియో వచ్చింది ఎవరికి ఎవరు కోటేయాలను కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్కి వచ్చి నువ్వు అసలుకి అదే పిచ్చోడువా, శ్రీజ అంటది తనుజతో కూడా, మీరు చెయ్యి చెయ్యి కలిస్తేనే అని ఎవరు అన్నారు, మీరు ఎవరితో ఉంటున్నారు, అన్నోళ్ళతోనే మీరు రాజు అని పూసుకొని తిరుగుతున్నారు అది ఇది అని చెప్తుంది. సో ఇది అయిపోయాక అసలు కళ్యాణ్కి అంటారు. కళ్యాణ్కి వచ్చి అసలుకి నువ్వు మా అమ్మాయిలు పిచ్చోడు అది అంటే నేను కాదంటే మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు, అసలు నువ్వు గేమ్ ఆడుతున్నావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతావు అదంటే కళ్యాణ్ అన్నాడు ఆల్రెడీ రీజన్ అయిపోయి నేను కాపీ కార్డ్ చేయకూడదు అని అనుకున్నాను అది అని చెప్పుకొచ్చే. తను ఏం చెప్పట్లేదండి, తను ఈవెన్ అంత కూడా చెప్పలేదు ఎందుకంటే తనకు అర్థమైంది బయట ఓటింగ్ అని ప్రతిదీ. సో తను మెయిన్గా టార్గెట్ చేసింది తను టార్గెట్ చేయడానికి వచ్చింది. తను ఇండియా మొత్తం తను తర్వాత తీసుకెళ్ళి మాధురికి ఇచ్చింది. ఈవెన్ మాధురితో కూడా లొల్లు పెట్టుకుంది. లైక్ మాకు తెలియదండి బయట మాధురి అన్నారు, కలవని అడిగాను మాధురి తెలియదు అన్నారు అది ఇది అంటే ఇంటెన్షనల్గా అప్పుడు అలా జరిగింది కదా గెలిక, అందుకని ఇప్పుడు కూడా వచ్చి గెలుగుతుంది అందరినీ. అది ఇంటెన్షనల్గా అందరికి బాగా కనిపిస్తుంది కూడా. అట్ ద సేమ్ టైం నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది కదా, సో అంటే ఆల్రెడీ తనుజ టార్గెట్ అది తెలుసు కాబట్టి సో కావాలని చేస్తున్నట్టు అనిపించింది. తర్వాత మాధురికి ఇస్తే మాధురి రీతు హైలైట్ అండి. అసలు రీతు ఏమన్నా డిఫెండ్ చేసుకుందా, లైక్ మా బంధాలని మీ ఫేక్ బంధము, లైక్ మీది హెల్దీ కాదు అది ఇదంటే తను అసలు ఇచ్చి పడేసింది. నాకైతే ఈరోజు తనుజ అంటే రీతు సూపర్గా డిఫెండ్ చేసిందండి మాధురికి. ఈవెన్ ఫేక్ బంధం అన్నా కానీ లైక్ మీరు నా టీంలో అయితే తీసుకుని వస్తా అంటే తీసుకున్నాను, అయినా నాకు నీ మీద నమ్మకం లేదు అది ఇది అని చెప్పి అసలు నేను చూడలేదు. ఇక్కడ మీదకి పడిపోతుంది అసలుకి. అసలుకి ఏంటబ్బా ఏమి ఇలా మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది. అసలుకి రీతు సూపర్ అసలు డిఫెండ్ చేసుకోవడం కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ సూపర్ ఉందండి. నాకు తెలిసి రీతు డే బై డే చాలా ఇంప్రూవ్ అయింది. ఈవెన్ ఇంకా మాధురి కానీ ఇలానే ఉండింది అనుకో, రీతు టాప్ 5లో ఉన్నా కానీ మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత బాగా ఉండింది ఈరోజు గేమ్ కూడా, తను డిఫెండ్ చేయడం కూడా అంతా. సో ఇంతే అండి, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.